రైతు బంధుకు రామ్ రామ్ అని క్లియర్‌గా ఇక్కడ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి కొన్ని అంశాలు కనిపిస్తా ఉన్నాయి. రైతు బంధుకు రామ్ రామ్ సాచించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రైతన్నను దిగజారుస్తున్నారా అని చెప్పి కూడా నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి కొన్ని అంశాలు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారు? మళ్ళీ రైతులను ప్రమాణ పత్రాలు ఇచ్చుడెందుకు? అన్నదాతలను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకోం. ప్రభుత్వమే హామీలపైన ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అని చెప్పి ఏ ఊర్లో ఏ రైతన్నకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయటపెట్టు రేవంత్ రెడ్డి అంటూ ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చావో చెప్పు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చు, మేం మే జమ చేసిన 7,500 కోట్లు ఇచ్చారే తప్ప రైతు భరోసా కింద రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ కూడా ఎన్నికల ముందు అందరికీ అన్నీ ఇస్తామన్నారు. ఇప్పుడు కొందరికే ఇస్తామని కోతలు పెడుతున్నారు. రాష్ట్ర సర్కారును రైతులు ఊరూరా నిలదీయాలే. రైతులకు ప్రభుత్వం పట్ట బాకీపై పోస్టర్లు అంటిస్తాం. 2, 3 రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా నిన్న మాట్లాడినటువంటి కొన్ని అంశాలు చూస్తా ఉన్నాము. సో ఇదే అంశం పైన బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ ఇల్చాల దత్తాత్రేయని కూడా ఒక్కసారి మనం లైవ్ కాల్‌లో తీసుకుందాం. బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతా ఉందో, అసలు ఇవాళ రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది? భరోసా విషయంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొర్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉంది అనే అంశాలు కూడా ఒకసారి వారిని లైవ్ కాల్‌లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే ప్రభాకర్ గారు. ఎట్లా చూస్తారు ఇవాళ భరోసా విషయంలో ప్రభుత్వం చాలా విధి విధానాలు తీసుకొచ్చింది. ఇక్కడ నిన్న కేటీఆర్ కూడా భవన్‌లో కొన్ని వ్యాఖ్యలు కూడా మాట్లాడడం జరిగింది. ఏం ఏం చెప్తారన్నది ఈ సందర్భంగా? తెలంగాణ రాష్ట్రంలో రైతులని మోసం చేసే ప్రభుత్వం, ఎగవేసే ప్రభుత్వం ఇవాళ అధికారంలో కొనసాగుతుంది. హ్మ్. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నుంచి రైతు బాధపడ్డంత, గోసపడ్డంత ఇంకా ఎవ్వరూ పడతలేరు. హ్మ్. ఎందుకంటే ప్రతి విషయంలో కండిషన్స్ పెట్టడము, రైతులని అసలు అసలు లబ్ధిదారుల కంటే సగానికి కంటే పైన తగ్గించడము. హ్మ్. మొన్నటికి మొన్న రుణమాఫీ విషయంలో దరఖాస్తుల పేరు మీద రాని వాళ్ళని 2,00,000 పైన ఉన్న వాళ్ళు ఎవరైతే రుణమాఫీ కాలేదో మీరు దరఖాస్తులు చేసుకోండి అని చెప్పడము. ఆ తర్వాత మళ్ళీ ప్రతి 6 గ్యారంటీల అమలు కోసము దరఖాస్తుల కోసమే మళ్ళీ పెట్టడము. హ్మ్. అంటే ఇది దరఖాస్తుల ప్రభుత్వం. కేవలం ప్రభుత్వంలో రైతులని ఆఫీసుల చుట్టూ తిప్పి, దళారుల చుట్టూ తిప్పి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం చేస్తా ఉన్నారు. రైతులని ఇంత ఇబ్బందులు పెడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుని ఏడిపిస్తా ఉన్నాడు. హ్మ్. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు సంవత్సరానికి రూ. 10,000 రైతు బంధు ఇచ్చేవాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళ ఊసు లేదు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. 6, 7 పంటలకు బోనస్ ప్రకటించిండు. కానీ కేవలం వడ్లకే ఇస్తున్నాడు. ఆ వడ్లల్లో కూడా కేవలం సన్న వడ్లకిచ్చి సన్నాయి నొక్కులు నొక్కి, దొడ్ల వడ్లకేమో తెడ్డు చూయించిండు. సో ఇట్లా తెలంగాణలో రైతులను గోసబెట్టినంత, రైతులను ఇబ్బంది పెట్టినంత ఏ ప్రభుత్వం ఇంతవరకు అట్లా రైతులను ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అడగక ముందే అన్ని వాళ్ళ హక్కున చేరేవి. హ్మ్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అయితేనేంది, రైతు చనిపోతే రైతుకొచ్చినటువంటి రైతు 5,00,000 బీమా ఏంది, రైతు కుటుంబానికి రైతు బంధు ప్రతిసారి వ్యవసాయానికి ముందొచ్చేది. సంవత్సర కాలంలో 365 రోజుల్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు పడలేదు. సంవత్సర కాలానికి 26,000 కోట్ల రైతు బంధు నిధులు కాజేసినట్టుగా అర్థమైపోయింది. అంటే ఎగవేసిండు. హ్మ్. దాంతో పాటు పాపం వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఎగవేసిండు. పాపం వాళ్ళు చూస్తా ఉన్నారు. రూ. 2,500 కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. పెళ్ళైనటువంటి ఆడపడుచులకు తులం బంగారం ఇస్తున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తా కులగణన చేసి అన్నాడు. డెడికేషన్ కమిషన్ వేసిండు. దానికి ఇప్పటి వరకు డెడ్ లైన్ లేదు. సో ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి ఏంటంటే రైతుల మీద గాని, ప్రజల మీద గాని చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు నెరవేర్చడానికి ఒక ఎజెండా పెట్టుకొని, సమీక్ష పెట్టుకొని ఇవాళ పిట్టల్లాగా గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చనిపోతుంటే, ఆడపిల్లలు చనిపోతుంటే విద్యాశాఖ మంత్రి లేక, సమీక్ష లేక
పర్యవేక్షణ లేక పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళు చనిపోతా ఉన్నారు. మొన్న చేనేత కార్మికులు గతంలో కేసీఆర్ గారు చేనేత కార్మికులకు అందరి కోసం అని చెప్పేసి బతుకమ్మ చీరలు ఇస్తే వాళ్ళు ఉపాధి పొందేవాళ్ళు. ఇప్పుడు ఆ ఉపాధి లేక చేనేత కార్మికులు దాదాపుగా సంవత్సర కాలంలో 30 మంది చేనేత కార్మికులు చనిపోయినరు. మొన్న రైతులు చనిపోయినరు 400 మంది రైతులు. ఇట్లా ఇదంతా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చావులో తెలంగాణ, కూల్చివేతల తెలంగాణ, ఎగవేతల తెలంగాణ, రైతులని ఇబ్బందులు పెట్టే తెలంగాణ. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారని చెప్పేసి అడుగుతా ఉంటే అడ్డరక్కాన్, బుడ్డరక్కాన్, ఉద్దెరక్కాన్ అంటే ప్రతిదానికి ఉద్దెర తాకట్టు పెట్టినట్టే మాట్లాడడం. ఆ ఇంతిస్తా అంతిస్తా అని చెప్పేసి బడాయి మాటలు చెప్పి రైతులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చిండు. మొన్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చిండు. జియో 29 తీసుకొచ్చి గ్రూప్ 1 లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండు. ఇట్లా ఇదంతా కూడా ముఖ్యంగా రైతులకు ఎంత కన్నీటి శోకం మిగిలిస్తా ఉన్నాడంటే ప్రభాకర్ గారు, ఇది చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఇవాళ 26,000 కోట్లు దాంట్లో విడుదల చేయాల. రైతు రుణమాఫీలు ఎన్ని కొర్రీలు పెట్టిండండి. రైతు రుణమాఫీ కోసం కాని వాళ్ళు రైతులందరూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంఆర్ఓ ఆఫీసులలో అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా వస్తుందంటే రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ వ్యవస్థ వస్తుంది, బ్రోకర్ వ్యవస్థ వస్తుంది. ఊర్లలో మళ్ళా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న చితక నాయకుని పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రైతులు తిరిగితే వాళ్ళ జేబులు కాలైతాయి. రైతుల జేబులు కాలైతే కానీ పాపం వాళ్ళ బతుకులు బాగుపడాయి. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకున్నది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చరేమో అనుకున్నారు కానీ రైతుని అడిహాసలు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని అనేక దాఫలాలుగా మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు చెట్లకి పుట్లకి ఇచ్చి కోట్ల డబ్బును వృధా చేసింది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిరు. దీనికి ఏం చెప్తారు బ్రదర్ మీరు? వాస్తవం ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దాంట్లో నేనేం చెప్పేదంటే 78 లక్షల ఎకరాలకు మనం రైతు బంధు ఇచ్చినాం. అయితే దీంట్లో సాగులో ఉన్నవి 58 లక్షలే, సాగేతరవి దాదాపుగా ఒక 18 లక్షలు ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలా, చాలా పడవబడ్డ భూములని కూడా సాగులోకి తీసుకురావాలా. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణ శాతాన్ని పెంచాలంటే సాగు లేని భూములకు కూడా మనం సహాయం చేస్తే వాడు వర్షం పడ ఇప్పుడు ఇతరాలు చల్లుకొని దాంట్లో కూడా జొన్నలో ఏదో వేసుకొని వర్షాధార పంటలను పండించుకుంటాడు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి ఇచ్చిండు. అయితే దాని ద్వారా ఏదైతే కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా పడవబడ్డ భూములకు కూడా ఇచ్చిన వాటి వల్ల దాదాపుగా 28% సాగు విస్తీర్ణం పెరిగింది. దానికి ఒక లక్ష్యం ఉంది, అది నెరవేరింది. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు కొర్రీలు పెడుతుంది. ఏమంటుంది, యూనిట్ గా ఇస్తామంటుంది. కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే తండ్రి పేరు మీద ఒక 20 ఎకరాలు ఉంటే 4 కొడుకులకు 4 ఎకరాలు చేసి వ్యవసాయాన్ని చిన్న క్రమతాలుగా చేస్తే ఎవరికి ఇవ్వడటగా. ఈ 4 కొడుకులకు రైతు బంధు రాదు. ఎవరికి వస్తుంది అంటే మీ తండ్రి పేరు మీద ఉన్న 2 ఎకరాలకే వస్తుంది. అంటే తగ్గించడం, ఒక యూనిట్ కుటుంబాన్ని ఒకటే యూనిట్ గా చేస్తా అంటా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లగాడు పెళ్లి చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్నదమ్ముల పంపకాలు జరిగి భూమి ఆయనకు కూడా రైతు బంధు పడేది. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కుటుంబానికి యూనిట్ గా ఇస్తాం, 7 ఎకరాలకే ఇస్తాం, లేకపోతే పిఎం కిసాన్ ని ఎంత మందికి అందుతుందో తెలంగాణ రాష్ట్రంలో వాళ్లకు మాత్రమే ఇస్తాం. గిన్ని కొర్రీలు పెట్టిన తర్వాత రైతులు ఎంత ఇబ్బంది పడతారండి. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది కావాలని అడగలేదు. విత్తనాల సబ్సిడీ విషయంలో గాని, కల్తీ విత్తనాల కంట్రోల్లో గాని, లేకపోతే రైతులకు వచ్చినటువంటి ఎరువుల సబ్సిడీ గాని ఏది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఆగలేదు. రైతులకు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల విషయంలో కూడా చాలా క్లారిటీగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా రైతుని తిరిగి వాపస్ పంపలేదు. కానీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడము, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడము, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగడము, తిరిగి వాళ్ళకు మళ్ళా చెప్పులు అరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ పాలనలో ఈ తిప్పుకోవడం తప్ప రైతులకు తిరిగి ఇచ్చేది ఏం లేదు. సో ఇంత బాధ పెడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి ఇక మీరు రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. సో ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ స్టాండ్ తర్వాత కార్యాచరణ ఉంటుందని చెప్పి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు కదా. సో ఏం చెప్తారు ఓవరాల్? మేము ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నించడం వల్లనే కేవలం రైతులకు ఫస్ట్ రుణమాఫీ 18,000 కోట్లు చేస్తే తర్వాత మేము పోరాడితే ఒక 3 కోట్ల డబ్బులు పెంచిండు, ఒక 3 లక్షల పైచిలకు మంది లబ్ధి పొందిండ్రు. అంటే 21,000 కోట్ల నిధులు విడుదలైనాయి. యాక్చువల్ గా కావాల్సింది 32,000 కోట్లు కావాల్సి వస్తే కేవలం 21,000 కోట్లు ఇచ్చేసి తూతూ మంత్రంగా సగానికి పైగా రైతులను విభజించి
అందులో 35% ఆఫ్ ద రైతులకే రైతు రుణమాఫీ అందింది. దాని తర్వాత మేము పోరాడుతున్నాం. లఘుచర్లలో రైతుల భూములు లాక్కుంటే తీవ్రమైనటువంటి పోరాటం చేసినాం. దళిత గిరిజన వర్గాల మీద దాడులు చేస్తే వాళ్ళని హ్యూమన్ రైట్స్ కమిషన్ కు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు తీసుకుపోయి రిప్రజెంటేషన్ చేస్తే ఆ భూముల సేకరణ అనేటువంటిది ఆగింది. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో దివాలాపూర్ మండలంలో జరిగినటువంటి ఇథనాల్ కంపెనీ విషయంలో కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాం. మేము రైతుని ఎక్కడ కూడా రైతు కేంద్రంగా మా ఉద్యమాలు జరుగుతాయి. రైతులకు రావాల్సిన ప్రతిదీ లెక్కతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ముక్కుబిండి వసూలు చేసే దానికోసం మా పార్టీ ఒక సిస్టమాటిక్ కార్యాచరణతో, ఒక పకడ్బందీ కార్యాచరణ చేసుకొని కేటీఆర్ గారి నాయకత్వంలో, కవితమ్మ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. ఖచ్చితంగా హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. చూసాం మనం అసెంబ్లీలో సైతం ఎంత ఉధృతంగా హరీష్ రావు గారు రైతుల కోసం, కేటీఆర్ గారు రైతుల కోసం ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ మేము ప్రజా హక్కుల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పనిచేస్తాం. ముఖ్యంగా రైతుని మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలో కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఇందులో నిజంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ కూడా ఆపేసిండు. బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నిధుల విషయంలో కూడా ఇవాళ ఎవరున్నారండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, హోం శాఖకు మంత్రి లేడు, గనుల శాఖకు మంత్రి లేడు, న్యాయ శాఖకు మంత్రి లేడు. అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఏ వర్గానికైనా న్యాయం జరుగుతా ఉందో? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో 36,000 పైచులకు క్రైమ్ రేట్ పెరిగింది. గతంలో కేసీఆర్ దిగిపోవడానికి ముందు 2023 సంవత్సరంలో క్రైమ్ రేటు 20,000 ఉండే. ఈయన రావడమే దాదాపుగా 16,000 పైచులకు క్రైమ్ కేసులు నమోదైనాయి. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోండి. అంటే ప్రజల మాన ప్రాణాలకు విలువ లేదు. తెలంగాణ రాష్ట్రంలో భూముల కోసం రైతులు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. హైదరాబాద్ లో హైడ్రాన్ తీసుకొచ్చి కూల్చివేతలు చేస్తే బుచ్చవ్వ అనేటి మహిళ, రవీంద్ర అనేటువంటి వ్యక్తి పాపం గుండెకి చచ్చిపోయారు. బుచ్చవ్వ ఆత్మహత్య చేసుకున్నాను, నేను గూడులేని పక్షిని అవుతున్నా అని. మొన్న ఇప్పుడు మళ్ళా వక్ఫ్ బోర్డు భూముల పంచాయతీ తీసుకొచ్చి మౌలాలి, మేడిపల్లి, ఆ తర్వాత రాంపల్లి చౌరస్తాలలో దాదాపుగా 100 కాలనీలని ఇవాళ వక్ఫ్ బోర్డు భూముల పేరు మీద భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇల్లు కట్టుకోవడం హైదరాబాద్ లో పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఒక కళ. జీవిత కాలంలో ఒక్కసారే కట్టుకుంటారు ఇల్లు. నువ్వు అడ్రా పేరు మీద ఇల్లు కూల్చేస్తేవి, రేపు వక్ఫ్ బోర్డు భూముల పేరు మీద నోటీసులు ఇచ్చేస్తా అంటున్నావు. అంటే ఎందుకు ఇంత భయపెడతావు? నువ్వు హైదరాబాద్ ని బాగుపరచడానికి వచ్చినావా, లేకపోతే హైదరాబాద్ ని కూల్చివేతల పేరు మీద భయపెట్టడానికి వచ్చినవా? నువ్వు హైదరాబాద్ లో కూల్చివేతలు చేస్తే నీ గురువు గారు ఉన్నటువంటి అమరావతిలో నిర్మాణాలు జరుగుతాయి అనుకుంటున్నావా, లేకపోతే మరి ఆయన చెప్పినట్టే చేస్తున్నావా? మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. నీ నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ ప్రజల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని అవమానపరుస్తా ఉన్నాం. మొన్న తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేసి తెలంగాణలో ఉన్న యావత్ మహిళా లోకానికి, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినావు. ఇగో ఇప్పుడేమో ఈ దుకాణం పెట్టుకున్నాం. రైతులు ఇబ్బంది పడుడే, నిరుద్యోగులు ఇబ్బంది పడుడే, మహిళలు వేచి చూసుడు, వృద్ధులు వికలాంగులు ఎప్పుడు ఇస్తావురా నాయన పెన్షన్ డబ్బులను చూసుడు, బీసీలు ఎప్పుడు ఇస్తావు మాకు 42% రిజర్వేషన్ అని వాళ్ళు ఎదురు చూసుడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సప్లాన్ విషయంలో క్లారిటీ లేదు, మైనారిటీలకు మంత్రిత్వ శాఖ లేదు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ లేదు, బీసీలకు ఇస్తున్నటువంటి నిధుల్లో కోత సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాని కేవలం 8,000 ఇచ్చిండు. 8,000 కోట్లతో ఏం బీసీల బతుకులు బాగుపడతాయి చెప్పండి? 50% పైన ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు, కానీ 60% ఉంటారు బీసీలు. 60% ఉన్న బీసీలకు 2,74,00,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 8,000 కోట్లు ఇస్తే అది ఎక్కడ సరిపోతుంది చెప్పండి? సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ లేదు, పర్యవేక్షణ లేదు, పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతుంటే ఇప్పటి వరకు సమీక్ష లేదు, ఎక్స్గ్రేషియా లేదు పిల్లల కుటుంబానికి. మన అల్లు అర్జున్ దుర్ఘటన వల్ల రేవంత్ చచ్చిపోతే అంత పెద్ద ఎత్తున గొంతు చించుకొని మరి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈ 60 మంది పిల్లలు చచ్చిపోతే ఎందుకు వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తున్నాడు? వాళ్ళకెందుకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాడు? వాళ్ళు సాధారణమైనటువంటి పౌరులు కాదా? సాధారణమైనటువంటి ప్రజలు గారా? ప్లస్ చేనేత కార్మికులు 30 మంది చేనేత కార్మికులు చచ్చిపోయారు, మరి వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలా? రైతులు 400 పైచులకు రైతులు చనిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక ఆత్మహత్య జరుగుతోంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. పిట్టల్లాగా పిల్లలండి. సంవత్సర కాలంలో నెలకు ముగ్గురు చొప్పున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లలు అది ఏం పాపం చేసిరండి? 100 సంవత్సరాల జీవితం ఉన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. చాలా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మాగనూరులో ఒకటే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుందండి. ఒకసారి అయినప్పుడు అధికారుల పైన చర్యలు ఉండడమో కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదే స్కూల్లో 3 times అయితే పిల్లలు విలవిలలాడినరు ఆసుపత్రుల్లో. సో ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా?
దీని కంటికి కనిపిస్తుంది కదా క్లియర్ గా ఎంత నిర్లక్ష్యం ఉందో ప్రభుత్వంది. ఉమ్, నిర్లక్ష్యం అని కాదండి. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉమ్, లేదు ఈ ప్రభుత్వం. అవగాహన లేదు. రాష్ట్ర బడ్జెట్ మీద గాని, రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాల హామీల మీద గాని ఉమ్, దేని మీద అవగాహన లేదు. ఏదో గాలికి హామీలు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అమలు చేయడానికి వాళ్ళ వల్ల అయితలేదు. ఉమ్, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకమైనా ఆగిందా? ఎవరైనా ఇబ్బంది పడ్డారు? మీరు చెప్పండి. రైతులకు రైతు బంధు ఆగిందా? ఉమ్, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమం ఆగిందా? ఉమ్, ఇప్పుడు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? చనిపోయిన రైతుకు రైతు బీమా ఆగిందా? ఎక్కడైనా ఇప్పుడు సంవత్సర కాలంగా ఇవి ఇవ్వలేదు. అది కదా ఇప్పుడు బాధ. ఉమ్, ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో అర్థమైతలేదు. అది ఏం కక్ష పెట్టుకున్నాడో తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా రైతుల మీద అర్థమైతలేదు. రైతుల భూముల మీద ఆశపడుతున్నాడు. ఇప్పుడు కొత్త ఫార్చ్యూన్ సిటీ నిర్మిస్తా అని చెప్పి నూతన నగరాన్ని నిర్మిస్తా 30,000 ఎకరాలు సేకరిస్తా అంటుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూములు ఉంటే స్వచ్ఛందంగా ఇస్తే తీసుకో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అసైన్డ్ భూములు ఉంటాయి పాపం వాళ్ళకు. 3 ఎకరాలు 4 ఎకరాలకు మించి ఉండదు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు. వాళ్ళ భూముల మీద నీకెందుకు కక్ష? నీకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు తీసుకో. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములే కట్టుకో. కానీ పేద ప్రజల భూములు లాక్కొని నేను ఇన్నే కడతా అంటే ఈ భూదాహం ఏంది? నాకు అర్థమైతలేదు. లఘుచర్ల విషయంలో నీ అల్లుడి కోసం భూదాహమే. ఇప్పుడు ఫార్చ్యూన్ సిటీ పేరు మీద 30,000 ఎకరాలు సేకరించాలనేది భూదాహమే. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో 20,000 ఎకరాల పైచిలకు భూములను లాక్కోవాలని చెప్పేసి ఆలోచిస్తాను, అది భూహాదామే. హైదరాబాద్ పేరు మీద మూసి నది చుట్టుపక్కల పేదలందరూ ఇల్లు కూల్చేసి కార్పొరేట్ ప్లాజాలు కడతా కంపెనీలతో అంటున్నావు. ఎవరికి లాభం చేకూరుతుంది ఆ కార్పొరేట్ కంపెనీల ప్లాజాల వల్ల? పేదలకు ఉండతందుకు గూడు లేకుండా చేసి కార్పొరేట్ కంపెనీలకు ప్లాజాలు కడితే ఎవరి బతుకులు బాగుపడతాయి? నాకు అర్థం కాదు. ఏంది ఇది? లక్ష్యం లేని ప్రయాణం జరుగుతా ఉంది తెలంగాణలో. ప్రజల గురించి ఆలోచించే నాయకులు లేకపోవడం బాధాకరం. కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండే ఈ రాష్ట్రం మీద. హైదరాబాద్ ని రికార్డ్ సమయంలో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు కట్టి అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్ది 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తునిచ్చి మల్లన్న సాగర్ నుంచి 50 టీఎంసీల తాగునీరిచ్చి ఇంత కాపాడుకున్నాడు హైదరాబాద్ ని. వచ్చుడు కూల్చివేతలండి. ఏం పాపం చేసిరు పేద ప్రజలు? పాపం వాళ్ళని గూడు లేని పక్షులను చేస్తే దాదాపుగా 16,000 ఇండ్లకు టార్గెట్ పెట్టిండు. ఇప్పుడు హైడ్రా పేరు మీద 20,000 ఇండ్లకు టార్గెట్ పెట్టిండు వక్ఫ్ బోర్డు భూముల మీద. ఇవన్నీ భూములను కూల్చేసి ఎవరి భూములు పోతాయి? నాకు అర్థం కాదు. 70 to 80% ఆఫ్ ద పీపుల్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలా? నాకు అర్థం కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. రైతు భరోసా విషయంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో సంవత్సర కాలం ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ నేతలు అదే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిర్లక్ష్యంతో పోతా ఉంది అని చెప్పి కూడా వారు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తాను. ఇక్కడ రైతు బంధు విషయానికి వస్తే గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చేస్తారు అన్నట్టుగానే గదే విధంగా ఇవాళ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా విషయంలో నిబంధనలు చూస్తూ ఉంటే క్లియర్ కట్గా రైతు బంధుకి రామ్ రామ్ చేసే విధంగానే క్లియర్గా కనిపిస్తూ ఉంది.